ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు అయితే ఇస్తుంది. ముఖ్యంగా వృద్ధులకి, వితంతువులకి. తర్వాత మిగతా వికలాంగులకి వాళ్ళకి కూడా రెండో దఫా ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం 3 లక్షల మందికి ఇవ్వాలని ప్రయత్నాలు జరిగితే ఇందులో 1,50,000 మందిని వితంతువులుగా గుర్తించారు. 1,70,000 మంది ఉంటే దాన్ని వడపోసి 1,50,000 మందికి ఇవ్వాలని చూస్తున్నారు. ఈ ప్రకటన ప్రకారం చూస్తే సెప్టెంబరు 1వ తారీఖు నుంచి లేదా మొదటి వారంలో ఏదో ఒక రోజు ఒక నోటిఫికేషన్ వస్తుంది దరఖాస్తుల స్వీకరణ కోసం. సెప్టెంబర్ అంతా దరఖాస్తులు స్వీకరణ చేసిన తర్వాత అక్టోబర్ నుంచి ఈ యొక్క అర్హులైనటువంటి పింఛన్దారులకి డబ్బులు పంపిణీ జరుగుతుంది. 2 సంవత్సరాలుగా ఎదురు చూశారు ఈ కొత్త పెన్షన్ల కోసం. అలాగే వితంతువులు, వృద్ధులు అందరూ కూడా. ఈ 3 లక్షల్లో వృద్ధులు ఉంటారు, వితంతువులు ఉంటారు. తర్వాత ఎవరైతే వికలాంగులు వాళ్ళందరూ ఉంటారో తర్వాత దఫా వాళ్ళకు కూడా వచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. అది కూడా 1-2 నెలల్లో, అంటే డిసెంబర్లో అది కూడా జరగబోతుంది. కాకపోతే అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కదా, ఈ డిఎస్సి నోటిఫికేషన్కి అలాగే ఆ ఎగ్జామ్కి మధ్యలో మిగతా పింఛన్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెప్టెంబర్లో దరఖాస్తులు చేసుకోవాలి కాబట్టి అన్నీ సిద్ధం చేసుకుంటే మంచిది.